నమస్తే. ఈ సెషన్‌కు స్వాగతం. ట్విస్టింగ్ స్టైల్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రాక్టీస్ చేయబడుతున్న ఒక ప్రసిద్ధ మరియు సొగసైన హెయిర్ స్టైలింగ్ పద్ధతి. లక్ష్యాలు. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. ట్విస్టింగ్ స్టైల్స్ కోసం అవసరమయ్యే సాధనాలను మరియు సామాగ్రిని జాబితా చేయటం. ట్విస్టింగ్ స్టైల్ పోనీటెయిల్‌ని వేయటం మరియు సైడ్ ట్విస్టింగ్ స్టైల్‌ను వేయటం. ఇప్పుడు ట్విస్టింగ్ స్టైల్ ప్రక్రియకు కావలసిన సాధనాలు మరియు సామాగ్రి ఏంటో తెలుసుకుందాం. మీకు కావలసిన సాధనాలు మరియు సామాగ్రి ఇవి: స్టైలింగ్ కుర్చీ, టెయిల్ లేదా స్టైల్ దువ్వెన, సెట్టింగ్ క్లిప్స్, స్టైలింగ్ లోషన్ లేదా జెల్, హెయిర్ స్ప్రే, బాబ్ పిన్నులు లేదా జూరా పిన్నులు, జుట్టు ఉపకరణాలు మరియు రబ్బర్ బ్యాండ్. ఇన్ఫెక్షన్లను నివారించడానికి సాధనాలన్నీ సరిగ్గా స్టెరిలైజ్ చేయబడ్డాయని నిర్ధారించుకోండి. ప్రక్రియకు ముందు మీ చేతులను సబ్బు మరియు నీటితో కడుక్కొని ఒక టవల్‌తో తుడుచుకోండి. అవసరమైన అన్ని సాధనాలను మరియు సామాగ్రిని ట్రాలీలో అమర్చండి. అన్నీ సులభంగా తీసుకోవడానికి వీలుగా ట్రాలీని స్టైలింగ్ కుర్చీ దగ్గర ఉండేలా చూసుకోండి. ట్విస్టింగ్ స్టైల్‌ను చేయటానికి అనుసరించాల్సిన దశలు ఇవి: స్టెప్ 1 పోనీటెయిల్‌ను వేయటం. స్టెప్ 2 పోనీటెయిల్ అంచు నుండి ఒక భాగాన్ని ట్విస్ట్ చేయటం. స్టెప్ 3 జుట్టు యొక్క మిగతా భాగాలను ట్విస్ట్ చేయటం. స్టెప్ 4 స్టైల్ కోసం బేస్‌ను తయారు చేయటం. స్టెప్ 5 జుట్టు లోపలి భాగాలను ట్విస్ట్ చేయటం. స్టెప్ 6 పూర్తి చేయడానికి పిన్నులు మరియు హెయిర్ స్ప్రేని ఉపయోగించటం. ఇప్పుడు ప్రతి దశను వివరంగా చూద్దాం. జుట్టును నడినెత్తి భాగం నుండి పదిలమైన పోనీటెయిల్‌గా సేకరించడంతో ప్రారంభించండి. ఇది మీ ట్విస్టులకు ఆధారంగా ఉపయోగపడుతుంది. మీరు ట్విస్టులు మొదలుపెట్టాలనుకుంటున్న స్థానంలో పోనీటెయిల్ ఉంచబడిందని నిర్ధారించుకోండి. పోనీటెయిల్ సిద్ధమైన తర్వాత దానిని ఎలాస్టిక్ బాండ్‌తో బంధించండి. పోనీటెయిల్ పైన హెయిర్ డోనట్‌ను ఉంచండి. ఇప్పుడు పోనీటెయిల్ అంచు నుండి చిన్న పాయను తీసుకోండి. ఈ పాయను పట్టుకొని కుడి నుండి ఎడమకు తిప్పడం ప్రారంభించండి. ఇలా తిప్పటం వలన స్టైల్‌కి ఒక అందమైన కళ వస్తుంది. మీరు మెలి తిప్పుతున్నప్పుడు వ్యతిరేక దిశలో చుట్టూ ఉన్న పాయ వైపు మీ చేతులను మార్చండి. ఈ పద్ధతి ట్విస్టులకు సంక్లిష్టతను జోడించి ఆసక్తితో చూసేలా ఆకర్షిస్తుంది. మీరు ట్విస్ట్‌ని పూర్తి చేసిన తర్వాత దానిని హెయిర్ డోనట్‌పై ఉంచి యూ పిన్నులతో పిన్ చేయండి. ఇది మీ ట్విస్టులు రోజంతా చెక్కుచెదరకుండా ఉండేలా చేస్తుంది. పోనీటెయిల్ చుట్టూ మిగిలిన అన్ని జుట్టు భాగాలతో ఈ ట్విస్టింగ్ టెక్నిక్‌ని మళ్ళీ తిరిగి చేయండి. మీరు ట్విస్ట్ చేస్తున్నప్పుడు ప్రతి పాయను కుడి నుండి ఎడమకు తిప్పాలని గుర్తుంచుకోండి. నిలకడగా ఉంచే ఈ విధమైన దశ ఈ స్టైల్‌ను పొందికగా మరియు మెరుగ్గా కనిపించేలా చేస్తుంది. స్టైల్ కోసం ఒక బేస్‌ను తయారు చేయడానికి మిగిలిన జుట్టు నుండి విభజించిన సన్నని పాయని తీసుకోండి. ఈ పాయను కుడి నుండి ఎడమకు ట్విస్ట్ చేసి యూ పిన్నులతో దాన్ని బంధించండి. ఈ బేస్ మొత్తం జుట్టుకు పరిమాణాన్ని మరియు స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇప్పుడు మిగిలిన లోపలి భాగాలకి కూడా అదే ట్విస్టింగ్ టెక్నిక్‌ని ఉపయోగించండి. ప్రతి పాయను కుడి నుండి ఎడమకి ట్విస్ట్ చేసి దాన్ని యూ పిన్నులతో బంధించండి. ఈ దశ జుట్టు ప్రతి భాగం మొత్తం స్టైల్‌కు తోడ్పడేలా చేస్తుంది. స్టైల్ మొత్తం రూపాన్ని సమతుల్యం చేయటానికి మరియు మెరుగుపరచటానికి పొడవాటి హెయిర్ పిన్నులను ఉపయోగించండి. ట్విస్టులను వాటి స్థానంలో ఉంచటానికి హెయిర్ పిన్నులను యుక్తితో పెట్టండి. అదనంగా అదనపు పట్టు కోసం మీ సొగసైన హెయిర్ స్టైల్ చాలా సేపు ఉండటానికి హెయిర్ స్ప్రేను కొద్దిగా స్ప్రే చేయండి. ఈ తుది మెరుగులు మీ ట్విస్టులను మంచిగా ఉంచి జుట్టుకు మెరుగులు దిద్దిన మరియు ప్రొఫెషనల్ రూపాన్ని అందిస్తాయి.
చివరగా స్టైలింగ్ ప్రక్రియలో ఉపయోగించిన అదనపు పిన్నులను తీసివేయండి. ఈ దశ ట్విస్టులు సునాయాసంగా దాని స్థానంలో ఉంచేలా చేసి కేశాలంకరణ యొక్క పూర్తి అందాన్ని వెల్లడిస్తుంది. సాధన మరియు ప్రయోగాలు ఈ ట్విస్టింగ్ టెక్నిక్‌లో ప్రావీణ్యం సాధించడంలో మీకు సహాయపడతాయని, అలాగే మీ స్వంత అభిరుచికి తగ్గ మార్పులను కూడా తీసుకురావడానికి సహాయపడతాయని గుర్తుంచుకోండి. పొడవాటి జుట్టు ఉన్న మీ క్లయింట్లపై మీరు ప్రయత్నించగల మరొక ఉచిత ట్విస్టెడ్ హెయిర్ స్టైల్‌ను చేయటానికి అనుసరించాల్సిన దశలు ఇవి. స్టెప్ 1 జుట్టును సిద్ధం చేయటం. స్టెప్ 2 జుట్టును విభజించటం. స్టెప్ 3 పెద్ద భాగాన్ని ట్విస్ట్ చేయటం. స్టెప్ 4 చిన్న భాగాన్ని ట్విస్ట్ చేయటం. స్టెప్ 5 హెయిర్ స్ప్రేతో స్టైలింగ్‌ని ముగించటం. ఇప్పుడు ప్రతి దశను వివరంగా చూద్దాం. చక్కని మెరుగైన హెయిర్ స్టైల్‌ని చేయటానికి శుభ్రమైన మరియు ఆరిన జుట్టుతో ప్రారంభించండి. జుట్టును సున్నితంగా దువ్వడంతో ప్రారంభించి, ఏవైనా ముడులు, చిక్కులు ఉంటే తొలగించి సాఫీగా చేయండి. ఈ దశ నునుపుగా ట్విస్టింగ్ చేయటానికి జుట్టును సిద్ధపరిచేలా చేస్తుంది. క్లయింట్‌పై చేసేటప్పుడు వారికి ఏ అసౌకర్యాన్ని కలిగించకుండా ఉండటానికి మృదువైన ముళ్ళు ఉన్న దువ్వెనను ఉపయోగించండి. తర్వాత దువ్వెనతో నుదుటి యొక్క ఎడమ భాగం నుండి జుట్టును విభజించండి. కొన్ని భాగాలను చిన్నవిగా మరియు కొన్ని భాగాలను పెద్దవిగా తీయండి. భాగాలను నిర్ణయించిన తర్వాత పెద్ద భాగం మొదలు స్థానం నుండి సన్నని పాయను తీసుకొని దానిని మీ వేళ్ల మధ్య సురక్షితంగా పట్టుకోండి. ఇది ట్విస్టింగ్‌ను అదుపుతో చేయటానికి గట్టి పట్టును ఇస్తుంది. అదే భాగం నుండి పక్కనే ఉన్న పాయను ఎంచుకొని ఇంతకుముందు పట్టుకున్న పాయతో పాటు దీన్ని ట్విస్ట్ చేయండి. ఈ విధమైన ట్విస్టింగ్ హెయిర్ స్టైల్‌ను చూడటానికి ఆసక్తిని కలిగించే ఒక అల్లిన రూపాన్ని సృష్టిస్తుంది. ఈ ట్విస్టింగ్ టెక్నిక్‌ను కొనసాగిస్తూ ఒక్కోసారి ఒక్కొక్క పాయను తీసుకొని భాగం చివరికి చేరుకునే వరకి ఉన్న ట్విస్టులపై చక్కగా మెలితిప్పండి. నేర్పుతో చేసే ఈ అల్లికలో ప్రతి పాయ సజావుగా చేర్చబడి క్రమంగా ట్విస్టెడ్ హెయిర్ స్టైల్‌ను రూపొందిస్తుంది. మీరు పెద్ద భాగం చివరికి చేరుకున్న తర్వాత జుట్టును బిగించి దానిని సురక్షితంగా ఉంచడానికి కొన్నిసార్లు తిప్పండి. ట్విస్టులను వాటి స్థానంలో ఉంచటానికి ఎడమ వైపున హెయిర్ క్లిప్పుతో దాన్ని బంధించండి. క్లిప్పును దాచటానికి నేర్పుతో చుట్టుపక్కల ఉన్న వెంట్రుకలను ఉపయోగించండి. చిన్న భాగాన్ని తీసుకొని అదే ట్విస్టింగ్ పద్ధతిని మళ్ళీ తిరిగి చేయండి. సమంగా మరియు పొందికగా కనిపించటానికి ఒకే పరిమాణంలో ఉన్న పాయలను ఎంచుకోవడంపై శ్రద్ధ వహించండి. పాయల సైజు ఏకరీతిలో ఉంటే మొత్తం హెయిర్ స్టైల్‌కే అందాన్ని ఇస్తుంది. మీరు చివరికి చేరుకున్న తర్వాత ట్విస్ట్‌ను దాని స్థానంలో సురక్షితంగా ఉంచడానికి జుట్టును కొన్నిసార్లు ట్విస్ట్ చేయండి. క్లిప్పును దాచటానికి కుడివైపున హెయిర్ క్లిప్‌తో ట్విస్ట్‌ను భద్రపరిచి, ఆ చుట్టుపక్కల మిగిలి ఉన్న వెంట్రుకలను ఉపయోగించండి. అదనపు పట్టు కోసం మరియు దాని మొత్తం రూపాన్ని మెరుగుపరచటానికి హెయిర్ స్ప్రేతో హెయిర్ స్టైల్‌ను తేలికగా స్ప్రే చేయండి. ఇప్పుడు మీరు పార్టీలు మరియు ప్రత్యేక ఫంక్షన్‌లకు సరిపోయే సరళమైన ఇంకా ఆకర్షణీయమైన ట్విస్టెడ్ హెయిర్ స్టైల్‌ని వేశారు. అందమైన మరియు విశిష్టమైన ఈ హెయిర్ స్టైల్ ఎంపిక చేస్తున్నప్పుడు, ఈ అందమైన ట్విస్టెడ్ రూపం మీ ప్రావీణ్యాన్ని మరియు సృజనాత్మకతను చూపిస్తుంది. దీనితో మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం. ఈ సెషన్‌లో మనం నేర్చుకున్న ముఖ్యాంశాలు ఇవి. ట్విస్టింగ్ స్టైల్స్ కోసం కావలసిన సాధనాలు మరియు సామగ్రి ఏంటో తెలుసుకోవటం, పోనీటైల్ ట్విస్టింగ్ స్టైల్ చేసే విధానం మరియు సైడ్ ట్విస్టింగ్ స్టైల్ చేసే విధానం. చూసినందుకు ధన్యవాదాలు. తర్వాత సెషన్‌లో మళ్ళీ కలుద్దాం.